సార్ ఇప్పుడు కస్టమర్స్ వై సంజీవ్ని గోల్డెన్ సిటీ అంటే మీ మాటల్లో క్లుప్తంగా ఒక 3 పాయింట్స్ చెప్పాలంటే ఏం చెప్తారు? వెరీ సింపుల్ థింగ్ మేడం. ఏ కస్టమర్ అయినా కానీ ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఆలోచించేది ఏముంది, అరే నేను తీసుకునేటువంటి ప్రాపర్టీకి దగ్గరలో మంచి డెవలప్మెంట్స్ రావాలి, ఒక ఎంఆర్ఓ ఆఫీస్ రావాలి, ఒక సిటీ రావాలి, ఒక సినిమా థియేటర్ రావాలి, లేదా ఒక బస్ స్టాండ్ రావాలి, ఇట్లా ఆలోచిస్తారు. ఎందుకంటే అవి వస్తేనే ఆర్గనైజేషన్స్ వస్తేనే నీకు ఏరియా అనేది డెవలప్ అవుతుంది, బాగా బిల్డప్ అవుతుంది. బట్ ఇక్కడ అవన్నీ రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఉన్నాయి మొత్తం. సో ఎవ్రీథింగ్ విత్ ఇన్క్లూడింగ్ 100 బెడ్ హాస్పిటల్తో సహా ఉంది మేడం ఇక్కడ. సో ఆల్రెడీ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. ఇప్పుడు ఎవరైనా తీసుకున్నటువంటి కస్టమర్ ఏంటంటే నెక్స్ట్ స్కోప్ లెవెల్ అంటే ఇన్వెస్ట్మెంట్ లెవెల్ నుంచి ఇప్పుడు ఇంప్లిమెంటేషన్కి వెళ్ళిపోతుందండి ఏరియా. అంటే ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. కన్స్ట్రక్షన్ అనేది కూడా మనం ఏంటంటే విల్లా కావాలన్నా చేసుకోవచ్చు, అపార్ట్మెంట్ కావాలన్నా చేసుకోవచ్చు. ఎందుకంటే మన పక్కన అన్ని అపార్ట్మెంట్స్ అండి మొత్తం. సో ఇమీడియట్గా ఇక్కడ అపార్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ MRF లో కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైనా కానీ అపార్ట్మెంట్స్ కట్టుకొని స్టే చేయాలన్నా కానీ ఇక్కడ చేసుకోవచ్చు. ఈవెన్ ఇక్కడ రెంటల్ కూడా చాలా పోతుంది మేడం. ఇప్పుడు 15,000 to 20,000 రూపీస్ నడుస్తుంది ఇక్కడ 2 BHK 3 BHK ఫ్లాట్స్ కి. సో ఇమీడియట్ గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. మున్సిపాలిటీలో ఉంది కాబట్టి లోన్ ఫెసిలిటీ ఉంది మొత్తం. మనకు లోన్ వస్తుంది, ల్యాండ్ పైన లోన్ వస్తుంది, కన్స్ట్రక్షన్ కి లోన్ వస్తుంది. సో ఇమీడియట్ గా బిల్డప్ చేసుకోవచ్చు మేడం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పీరియడ్ లో ఇంత ప్రైసెస్ వెళ్ళేటువంటి టైంలో కూడా మేము ఇప్పుడు మనది వచ్చి 19,500 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ మేము లాంచ్ చేయడం జరిగింది దీంట్లో. ఇది విత్ ఇమీడియట్ గా అపార్ట్మెంట్లు కట్టుకునేటువంటి ప్లేస్ ని 19,500 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ల్యాండ్ లో మేము లాంచ్ చేయడం జరిగింది మేడం. మీరు చూడండి మేడం, పక్కన ఉన్న అపార్ట్మెంట్స్ కానీ అన్ని మీకు కనిపిస్తాయి ఇక్కడ నుంచి. అన్ని వాకబుల్ అండి, విజిబిలిటీ డిస్టెన్స్.